హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే సింపుల్గా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని 5 గుడ్లను ఉడికించుకోవాలి. తర్వాత గుడ్ల మీద ఉన్న పొట్టును క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని కొంచెం కారం పొడి, పసుపు వేసుకొని ఉడికించుకున్న గుడ్లను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ ఫ్రై అయ్యేలోపు ఒక టమోటాను, 2 ఉల్లిపాయలను కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎగ్ కర్రీ ఇలా చేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కర్రీ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక పెద్ద సైజ్ అంత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లము, 4 తెల్లవాయి ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, జీడిపప్పు వేసుకొని బాగా మిక్స్ పట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కొంచెం ఫ్రై చేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు వేయించుకోవాలి. నేనైతే ఒక మసాలాలో ఉల్లిపాయను అనేది ఆయిల్లో వేగించుకోకుండా పచ్చిగా అలా కట్ చేసి వేసాను. కావాలంటే మీకు ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. తర్వాత మనం వచ్చేసి ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను అనేది ఈ ఆయిల్లో వేయాలి. కర్రీలో జీడిపప్పు వేయడం వలన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర జీడిపప్పు లేకపోతే తెల్ల నువ్వులనైనా వేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. ఇలా ముందుగా వేసుకున్న గ్రేవీని ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు, పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వలన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కర్రీకి సరిపడా కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ కర్రీలో ఎండు కొబ్బరిను మిక్సీ పట్టుకొని కొంచెం ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. ఇలా ఎండు కొబ్బరి వేసుకోవడం వలన గ్రేవీ అనేది చాలా తిక్కుగా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గ్రేవీ అనేది చూడండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ గ్రేవీని మొత్తాన్ని. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ అనేటివి ఈ గ్రేవీలో వేసుకోవాలి. ఈ ఎగ్ కర్రీ అనేది చాలా రుచిగా రావాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గ్రేవీ మొత్తం మాడిపోకోకుండా ఉడికించుకుంటూ ఉండాలి, మధ్యలో ఇలా కలవేసుకుంటూ. మీకు ఈ ఎగ్ కర్రీలో కావాలంటే కొంచెం పెరుగునైనా వేసుకోవచ్చు. పెరుగు వేసుకోవడం వలన కూడా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్స్ని ఇలా ముందుగా వేయడం వలన ఎగ్స్ కన్నిటికి మసాలాలన్నీ బాగా పట్టి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఎగ్ కర్రీ మీద మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చూడండి ఇలా ఉడికించుకొని ఆయిల్ మొత్తం బాగా పైకి తేలుతుంది. తర్వాత ఈ ఎగ్ కర్రీలో కొంచెం కసూరి మేతి కూడా వేయాలి. గ్రేవీ అనేది మరీ పలసగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. చూడండి ఈ విధంగా చేస్తే గ్రేవీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత మంటను అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలి. చూడండి మనకైతే ఆల్మోస్ట్ ఎగ్ కర్రీ అనేది బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఎగ్ కర్రీలో వేయాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కర్రీ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.